తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దొంగ నాటకాలు ఆడడంలో తీన్మార్ మల్లన్న దిట్ట. గతంలో అరెస్ట్ అయినప్పుడు ఏ రకంగా బీజేపీని వాడుకొని అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్న జైలు నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరి ఆ తర్వాత బీజేపీని మోసం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడో మనమంతా చూసాము. జైలు నుండి బయటకు రావడానికేమో బీజేపీని వాడుకున్నాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలవడానికేమో కాంగ్రెస్ పార్టీని వాడుకోవడం జరిగింది. ఎమ్మెల్సీగా గెలిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీలోనే వర్గాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం అయితే చేశాడు. అయితే తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి పార్టీలో ఉంటే పార్టీకే చాలా ప్రమాదం అని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ నుండి గెంటి వేసిన తర్వాత మల్లన్నకు ఏ పార్టీలో చేరాలో అర్థం అవ్వడం లేదు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అంటే ఆ గేట్లేమో క్లోజ్ కావడం జరిగింది. పోనీ బీజేపీలోకి వెళ్దాం అనుకుంటే వాళ్ళు పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టించే అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మల్లన్న తెలుగుదేశంలో చేరుతున్నాడు, కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, లేదా ఇతర పార్టీలో చేరుతున్నాడు అంటూ రకరకాల ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ మల్లన్న మనసులో ఏముందో ఈ రోజు క్లియర్ కట్ గా తెలిసినట్లయిపోయింది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పై నిత్యం విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ మల్లన్న కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయంలో కేటీఆర్ అలాగే హరీష్ రావుతో భేటీ అయిన తీన్మార్ మల్లన్న బీసీ బిల్లులపై వారితో కాసేపు చర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలి అని, తాము ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే దీక్షలో సీఎం పాల్గొనేలా శాసనసభలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని మల్లన్న వినతి పత్రం అయితే అందజేసినట్లు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిందిగా కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టేందుకు కొన్ని నిమిషాల ముందు తీన్మార్ మల్లన్న బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్ కుటుంబ సభ్యులన్నా ఇంటి కాలిపై లేచే తీన్మార్ మల్లన్న ఇలా అనూహ్యంగా బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయానికి వెళ్లడం, అక్కడ కేటీఆర్ అలాగే హరీష్ రావును కలవడం రాజకీయాల్లో తీవ్ర చర్చకైతే దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఇటీవలే అత్త పార్టీ నుంచి సస్పెండ్ కి అయితే గురయ్యారు. కులగణన విషయంలో ప్రభుత్వ లెక్కలు తప్పు అని ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. దాంతో తీన్మార్ మల్లన్న రాజకీయ భవితవ్యం ఏంటనే చర్చ అయితే జరుగుతుంది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరుతారు, లేదా సొంత పార్టీ పెట్టుకుంటారనే టాక్ అయితే వినిపించింది. ఈ ఊహాగానాలను ఇదివరకే తీన్మార్ మల్లన్న ఖండించినప్పటికీ ఎవరు ఊహించని రీతిలో ఇవాళ కేటీఆర్ తో భేటీ అయ్యారు మల్లన్న. ఈ సమావేశం వెనుక బీసీ రిజర్వేషన్ల అంశంపై మద్దతు కూడగట్టడానికే ప్రధాన ఎజెండానా, లేక మరేదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఉప్పు నిప్పులా ఉండే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పుడు భేటీ కావడం చూసి పొలిటికల్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.